గెలిచేశాం. ఫైనల్లీ టీమిండియా ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేసింది. వాట్ ఏ మ్యాచ్! ఈజీగా గెలుస్తాం అనుకునే మ్యాచ్ లాస్ట్ వరకు ఒక థ్రిల్లర్ మూవీలా సాగింది. లాస్ట్లో కేఎల్ రాహుల్, జడేజా తమదైన ఆటతో టీమిండియాకి ఒక థ్రిల్లింగ్ విక్టరీ అందించారు. మరోసారి టాస్ ఓడిన టీమిండియా ముందుగా బౌలింగ్ చేసింది. అయితే టీమిండియా వరుసగా 15వసారి టాస్ ఓడిపోగా కెప్టెన్ రోహిత్కి ఇది 12వ టాస్. దీంతో ఓడే హిస్టరీలోనే ఎక్కువసార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్గా బ్రియాన్ లారాని సమానం చేశారు. మరోవైపు న్యూజిలాండ్ స్టార్ బౌలర్ అయిన మ్యాట్ హెన్రీ ఇంజురీ వల్ల రూల్డ్ అవుట్ అయ్యారు. తన ప్లేస్లో నాథన్ స్మిత్ ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్కి దిగిన న్యూజిలాండ్ జట్టుకి పవర్ ప్లేలో అయితే మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు వాళ్ళ ఓపెనర్స్ యంగ్ అండ్ రచిన్. ముఖ్యంగా రచిన్ రవీంద్ర బౌండరీల మీద బౌండరీలతో రెచ్చిపోయారు. తనకు తోడు మరో ఓపెనర్ యంగ్ కూడా క్రీజ్పై సెట్ అవుతున్నట్టు అనిపించింది. దీంతో కేవలం 7 ఓవర్స్లోనే స్కోర్ 50+ దాటింది. ఇలా అయితే ఎలా అనుకుంటున్నప్పుడే స్పిన్ మాంత్రికుడు వరుణ్ చక్రవర్తి ఒక బ్రిలియంట్ డెలివరీతో విలియంగ్ని పెవిలియన్కి పంపాడు. అయినప్పటికీ న్యూజిలాండ్ జట్టు పవర్ ప్లేలో 69 పరుగులు చేయగలిగింది. జనరల్లీ పవర్ ప్లేలో మంచి స్టార్ట్ వస్తే ఆ తర్వాత బ్యాటింగ్ ఈజీ అవుతుంది. కానీ రోహిత్ శర్మ బ్రిలియంట్ డిసిషన్స్ వల్ల న్యూజిలాండ్ టాప్ ప్లేయర్స్ అయిన రచిన్, విలియమ్సన్ వికెట్స్ చాలా ఎర్లీగా తీసి న్యూజిలాండ్ బ్యాటర్స్ని ప్రెజర్లో పెట్టారు మన బౌలర్స్. ఇక పవర్ ప్లే తర్వాత 11వ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్లో ఉన్న రచిన్ రవీంద్రాని అవుట్ చేశారు. అది కూడా బ్యూటిఫుల్ డెలివరీతో. లిటరల్లీ రచిన్ క్రీజ్పై ఉన్నప్పుడు గుండె గులాబ్ జాములు అయ్యాయి. బట్ ఎప్పుడైతే తను అవుట్ అయ్యాడో గుండె ఇండియా అని కొట్టుకోవడం స్టార్ట్ చేసింది. అయితే కేన్ మామ కూడా నాకౌట్ మ్యాచెస్లో మంచి బ్యాటింగ్ చేసే ప్లేయర్. అయితే కేన్ని కూడా త్వరగానే పెవిలియన్కి పంపించేశారు కుల్దీప్ యాదవ్. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్కి ముందు కుల్దీప్ యాదవ్ వద్దు హర్షదీప్ లేదా హర్షిత్ రాణా కావాలి అని చాలామంది ఫ్యాన్స్ క్రిటిసైజ్ చేశారు. బట్ తన బ్రిలియంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్తో వారందరికీ ఆన్సర్ ఇచ్చేశారు కుల్దీప్ యాదవ్. ఇక న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినప్పటికీ డైరిల్ మిచెల్ మాత్రం లాస్ట్ వరకు క్రీజ్లోనే నాటుకుపోయాడు. తన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేయడానికే ఏకంగా 91 బాల్స్ ఆడాడు. దీంతో న్యూజిలాండ్లో లాస్ట్ 10 ఇయర్స్లో స్లోయెస్ట్ 50 చేసిన ఆటగాడిగా ఒక అన్వాంటెడ్ రికార్డ్ని అయితే క్రియేట్ చేశాడు. అయినప్పటికీ తన ఆట వల్లే న్యూజిలాండ్ 200కి పైగా స్కోర్ చేయగలిగింది. 63 పరుగుల వద్ద మొహమ్మద్ షమి బౌలింగ్లో రోహిత్కి దొరికిపోయారు. దీంతో 45 ఓవర్స్లో న్యూజిలాండ్ 211-6గా ఉంది. బట్ లాస్ట్ 5 ఓవర్స్లో బ్రేస్వెల్ అవుట్ స్టాండింగ్ షాట్స్తో తన 50 కంప్లీట్ చేసుకొని న్యూజిలాండ్ స్కోర్ని 250 దాటించారు. మన బౌలర్స్లో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు, జడేజా, మొహమ్మద్ షమి చెరో 1 వికెట్స్ తీశారు. 253 పరుగులతో చేస్లోకి దిగిన టీమిండియాకి కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ నుండి అయితే ఒక ఎక్స్ట్రాడినరీ స్టార్ట్ అయితే వచ్చింది. కేవలం 18 ఓవర్స్లోనే 1 వికెట్ కూడా కోల్పోకుండా 100 పరుగులు దాటింది స్కోర్. దీంతో టీమిండియా 192 బంతుల్లో 150 చేస్తే చాలు ఈజీగా గెలుస్తుంది అనుకున్నప్పుడు కివీస్ కెప్టెన్ సాట్నర్ వేసిన బౌలింగ్లో ఫిలిప్స్ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పట్టి శుభ్మన్ గిల్ని 31 పరుగుల వద్ద అవుట్ చేసి బ్రేక్ త్రో ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ బ్రేస్వెల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. ఇదైతే షాకింగ్. నాకౌట్ మ్యాచెస్లో అదరగొట్టే విరాట్ కోహ్లీ అన్లక్కీగా త్వరగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రోహిత్, శ్రేయస్ మధ్య చిన్నపాటి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. రోహిత్ సెంచరీ పక్కా అనుకున్న టైంలో రచిన్ బౌలింగ్లో తొందరపడి వికెట్ కోల్పోయాడు. స్టిల్ రోహిత్ అవుట్ అయ్యాక కూడా శ్రేయస్, అక్షర్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. లాస్ట్లో జడేజా, రాహుల్ కలిసి టీమిండియాని గెలుపు తీరాలకు చేర్చారు. దీంతో ముచ్చటగా మూడవసారి ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా సొంతం చేసుకుంది. ఇది వీడియో. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.